1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. అమెరికాలో ఉన్న భారతీయులకి ఒక పెద్ద శుభవార్త అందబోతుందా? అలాగే ప్రపంచం నలుమూలల నుంచి వలసదారులుగా అమెరికాలో అడుగుపెట్టి తమ జీవితాన్నే అక్కడ శాశ్వతంగా ఉండాలని, తమ అక్కడే స్థిరపడిపోవాలని, తమ కుటుంబాలు అక్కడే భవిష్యత్తును చూసుకోవాలని అనుకుంటున్నటువంటి లక్షలాది మంది వలసదారులు ఆనందంగా సంతోషంతో గంతులేసే అవకాశం ఉందా? ఈ జూలైలో శుక్రవారాల్లో ముఖ్యంగా ఈ ఆనందకరమైన శుభవార్త తెలిసే అవకాశం ఉంటుందంటున్నారు అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు. ఏమిటా శుభవార్త? ఇప్పటిదాకా అమెరికా లోపల ఆ మాటకు వస్తే ప్రపంచం అంతా కూడా ఏఐ రాజ్యం వెళ్తుంది. భవిష్యత్ అంతా ఏఐదే అని ప్రతి నెల లే ఆఫ్స్ ప్రకటిస్తూ ఏవో కొన్ని కంపెనీలు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వీలైతే అనేక సార్లు కూడా తమ ఎంప్లాయీస్ని తీసేస్తూ ఇప్పటికీ లక్షలాది మందిని నిరుద్యోగులుగా మార్చేశారు. ఏఐ ఉండగా మనుషులెందుకు దండగా అనేటువంటి పద్ధతులు ఇప్పటిదాకా వచ్చారు. కానీ ఈ మధ్యకాలంలో ఏఐలో ఉండే లోపాలు కూడా బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఫోర్డ్ కంపెనీ ఏఐని నమ్ముకుని చాలామంది ఎంప్లాయీస్ని తీసేసి ఏఐ టూల్స్ తోటి తమ పని చేసుకుందామని నిర్ణయించుకొని ముందుకెళ్ళాయి. కానీ అక్కడ ఏఐ పూర్తిగా విఫలమైపోయింది. ఫోర్డ్ కంపెనీ ఆశించిన ఫలితాలు ఇవి ఇవ్వలేకపోయి చిట్ట చివరికి ఏఐ వల్ల లాభం లేదు. ఖచ్చితంగా మనుషుల్ని నమ్ముకునే మనం ముందుకెళ్ళాలి. హ్యూమన్ టచెస్ కానీ, హ్యూమన్ ఫీలింగ్స్ కానీ, హ్యూమన్ థింకింగ్ కానీ, ఒక మనిషికి మధ్యలో ఉండాల్సినటువంటి మానవ సంబంధాలని ఏఐ టూల్స్ ఇవ్వలేకపోతున్నాయి. ఓన్లీ మెకానికల్ సిస్టంలో మాత్రమే ఒక యాంత్రిక విధానంతో చేస్తాయి తప్ప దాంట్లో హ్యూమన్ టచ్ లేకపోవడం వల్ల అనుకున్నటువంటి ఫలితాలు రావడం లేదు అనే విషయాన్ని మరి ఫోర్డ్ కంపెనీ నిర్ణయించుకుంది. వెంటనే ఏఐ టూల్స్ను రద్దు చేసి తాము తీసేసినట్టు ఎంప్లాయీస్ అందరినీ మళ్ళీ తిరిగి చేర్చుకొని మరి మ్యాన్ పవర్ ద్వారానే ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుంది ఫోర్డ్ కంపెనీ. ఒక ఫోర్డ్ కంపెనీ కాదు, అనేక కంపెనీలు మరొకసారి ఆలోచనలో పడ్డాయి. ఏఐ వల్ల ఖర్చు కూడా పెరిగిపోతుంది. తాము అనుకున్నది ఏమిటంటే మ్యాన్ పవర్ కన్నా ఏఐ చాలా తక్కువ ధరలో దొరుకుతుంది అనుకుంటుంది. కానీ ఏఐ ప్రపంచం అంతా వ్యాపించకపోవడం వల్ల, పరిమితంగా మాత్రమే ఏఐని వాడటం వల్ల, మరి డిమాండ్ అండ్ సప్లై అనే దానికి అంత డిమాండ్ లేకపోవడం వల్ల, సప్లై ఎక్కువ ఉండటం వల్ల అది తగ్గుతుందని అనుకున్నాను అందరూ. కానీ అలా కాకుండా పరిమితంగా మాత్రమే డిమాండ్ ఉండటం వల్ల, పరిమితంగానే ఏఐ టూల్స్ తయారు చేయడం వల్ల మరి ఖర్చు విపరీతంగా పెరిగిపోయి మెయింటెనెన్స్ మ్యాన్ పవర్ కన్నా కూడా మించి ఏఐ వల్ల ఖర్చు ఎక్కువ వస్తుందనే విషయం అర్థమైంది. అందువల్ల మ్యాన్ పవరే తక్కువ ధరలో దొరుకుతుంది, దానివల్లనే లాభాలు ఎక్కువ సాధించగలమేమో అని కంపెనీస్ ఆలోచనలో పడ్డాయి. రెండోది ఏమిటంటే మానవ సంబంధాలకు సంబంధించినటువంటి ఆత్మీయగాతి లేకపోతే దాంట్లో చూపించాల్సినటువంటి ఒక హ్యూమన్ స్కిల్స్ పూర్తిగా ఏఐ టూల్స్ ప్రదర్శించలేకపోతున్నాయి. అది ఒక యాంత్రిక పరంగా యంత్రం చేసే పని తప్ప మనుషులు చేసే పని కాదు. కానీ మనిషికి మధ్యలో ఉండేటువంటి ర్యాపో వేరుగా ఉంటుంది, మనిషికి మధ్య ఉండేటువంటి ఆత్మీయత వేరుగా ఉంటుంది, అనుబంధం వేరుగా ఉంటుంది. దాంట్లో చూపించాల్సిన స్కిల్స్ని సక్రమంగా చూపించకపోతే అది పూర్తిగా మరి సక్సెస్ఫుల్ అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ కూడా మరొక్కసారి ఆలోచనలో పడ్డాయి. ఈ జూలైలో అవి నిర్ణయించుకోబోతున్నాయి. పూర్తిగా ఏఐ టూల్స్ మీద ఆధారపడటమా, లేక పాక్షికంగా మాత్రమే ఏఐ టూల్స్ మీద ఆధారపడి మానవాళికి ఇంపార్టెన్స్ ఇచ్చి మ్యాన్ పవర్ను కూడా ప్రోత్సహించటమా అనేటువంటి దశలో ఆలోచిస్తున్నాయి. ఆ ఆలోచనలు ఈ జూలైలో అమలు చేయాలని కంపెనీస్ అన్నీ అనుకుంటున్నాయి. కాబట్టి ఈ జూలైలో మరి ఫ్రైడేస్ మనకు ఆనందంగా సంతోషంగా ఉండే వార్తలు తెలియజేస్తాయనే ఉద్దేశంతో ముఖ్యంగా భారతీయులందరూ ఎదురు చూస్తున్నారు. తమ లే ఆఫ్స్ ప్రకటించి తమ ఉద్యోగాలు పోతాయనే భయం నుంచి తమ ఉద్యోగాలు శాశ్వతం అవుతాయి, భవిష్యత్తులో ఉద్యోగాలకు ఢోకా లేదనే వార్త కంపెనీస్ నుంచి వినొచ్చే అవకాశం ఉంటుందనే ఒక భావనలో, ఒక ఆలోచనలో, ఆ సంతృప్తి కోసం, ఆ సంతోషం కోసం ఎదురు చూస్తూ జూలైలో ప్రవేశించడం జరిగింది. ఏ క్షణంలో అయినా ఆ వార్త వింటామనే ఆనందంలో వాళ్ళు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఏఐ గురించి మరొక్కసారి ఆలోచించే తరుణం ఆసమైపోయింది. ఏఐ అనుకున్నట్టుగా మానవాళి కన్నా తక్కువ ఏంటే కాదు, దాన్ని పూర్తిగా అమలుపరచాలంటే మానవాళి మ్యాన్ పవర్ కన్నా కూడా చాలా ఎక్కువ రేటు పడుతుంది. రెండోది
అనుకున్న ఫలితాలు కూడా పూర్తిగా రావడం లేదు. ఎక్కడో హ్యూమన్ టచ్ లోపిస్తోంది. ఆ హ్యూమన్ టచ్ లోపించడం వల్ల పూర్తిగా విజయవంతంగా అనుకున్న పనిని నెరవేర్చడం అనేది జరగడం లేదనే విషయం కస్టమర్స్ దగ్గర నుంచి అసంతృప్తి వ్యక్తం చేయడం చాలా కంపెనీలు గమనించాయి. కాబట్టి మ్యాన్ పవర్ను పూర్తిగా తొలగించకుండా వీలైనంత ఎక్కువ మంది మ్యాన్ పవర్స్ను ఉంచుతూ AI టూల్స్ను కూడా ఆసరాగా తీసుకుని ఈ రెండింటి కాంబినేషన్తో మనం ముందుకు వెళ్ళినట్టయితే ఫలితాలు ఇంకా గొప్పగా ఉంటాయనే ఆలోచనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంపెనీలు వస్తున్నట్టుగా అనిపిస్తోంది. చూద్దాం ఈ జూలైలో ఏ ఫ్రైడే రోజున మనం ఏ రకమైన సంతోష వార్త మనం వింటామో చూస్తూ ఆ సంతోషకరమైన వార్త ముఖ్యంగా ఇండియన్స్కి ఒక గొప్ప శుభవార్త కావాలని మనందరం కోరుకుందాం. అమెరికాలో ఉన్న భారతీయులకి ఒక పెద్ద శుభవార్త అందబోతుందా? అలాగే ప్రపంచం నలుమూలల నుంచి వలసదారులుగా అమెరికాలో అడుగుపెట్టి తమ జీవితాన్నే అక్కడ శాశ్వతంగా ఉండాలని, తమ అక్కడే స్థిరపడిపోవాలని, తమ కుటుంబాలు అక్కడే భవిష్యత్తును చూసుకోవాలని అనుకుంటున్నటువంటి లక్షలాది మంది వలసదారులు ఆనందంగా సంతోషంతో గంతులేసే అవకాశం ఉందా? ఈ జూలైలో శుక్రవారాల్లో ముఖ్యంగా ఈ ఆనందకరమైన శుభవార్త తెలిసే అవకాశం ఉంటుందంటున్నారు అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు. ఏమిటా శుభవార్త? ఇప్పటిదాకా అమెరికా లోపల ఆ మాటకు వస్తే ప్రపంచం అంతా కూడా AI రాజ్యం వెళ్తుంది. భవిష్యత్ అంతా AIదే అని ప్రతి నెల లే ఆఫ్స్ ప్రకటిస్తూ ఏవో కొన్ని కంపెనీలు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వీలైతే అనేక సార్లు కూడా తమ ఎంప్లాయీస్ని తీసేస్తూ ఇప్పటికీ లక్షలాది మందిని నిరుద్యోగులుగా మార్చేశారు. AI ఉండగా మనుషులు ఎందుకు దండగా అనేటువంటి పద్ధతులు ఇప్పటిదాకా వచ్చారు. కానీ ఈ మధ్యకాలంలో AIలో ఉండే లోపాలు కూడా బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఫోర్డ్ కంపెనీ AIని నమ్ముకుని చాలామంది ఎంప్లాయీస్ని తీసేసి AI టూల్స్ తోటి తమ పని చేసుకుందామని నిర్ణయించుకొని ముందుకెళ్ళాయి. కానీ అక్కడ AI పూర్తిగా విఫలమైపోయింది. ఫోర్డ్ కంపెనీ ఆశించిన ఫలితాలు ఇవి ఇవ్వలేకపోయింది. చిట్ట చివరికి AI వల్ల లాభం లేదు. ఖచ్చితంగా మనుషుల్ని నమ్ముకునే మనం ముందుకెళ్ళాలి. హ్యూమన్ టచెస్ కానీ, హ్యూమన్ ఫీలింగ్స్ కానీ, హ్యూమన్ థింకింగ్ కానీ, ఒక మనిషికి మనిషికి మధ్యలో ఉండాల్సినటువంటి మానవ సంబంధాలని AI టూల్స్ ఇవ్వలేకపోతున్నాయి. ఓన్లీ మెకానికల్ సిస్టంలో మాత్రమే ఒక యాంత్రిక విధానంతో చేస్తాయి తప్ప దాంట్లో హ్యూమన్ టచ్ లేకపోవడం వల్ల అనుకున్నటువంటి ఫలితాలు రావడం లేదు అనే విషయాన్ని మరి ఫోర్డ్ కంపెనీ నిర్ణయించుకుంది. వెంటనే AI టూల్స్ను రద్దు చేసి తాము తీసేసినట్టు ఎంప్లాయీస్ అందరినీ మళ్ళీ తిరిగి చేర్చుకొని మరి మ్యాన్ పవర్ ద్వారానే ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుంది ఫోర్డ్ కంపెనీ. ఒక ఫోర్డ్ కంపెనీ కాదు, అనేక కంపెనీలు మరొకసారి ఆలోచనలో పడ్డాయి. AI వల్ల ఖర్చు కూడా పెరిగిపోతుంది. తాము అనుకున్నది ఏమిటంటే మ్యాన్ పవర్ కన్నా AI చాలా తక్కువ ధరలో దొరుకుతుంది అనుకుంటుంది. కానీ AI ప్రపంచం అంతా వ్యాపించకపోవడం వల్ల, పరిమితంగా మాత్రమే AIని వాడటం వల్ల, మరి డిమాండ్ అండ్ సప్లై అనే దానికి అంత డిమాండ్ లేకపోవడం వల్ల, సప్లై ఎక్కువ ఉండటం వల్ల అది తగ్గుతుందని అనుకున్నారు అందరూ. కానీ అలా కాకుండా పరిమితంగా మాత్రమే డిమాండ్ ఉండటం వల్ల, పరిమితంగానే AI టూల్స్ తయారు చేయడం వల్ల మరి ఖర్చు విపరీతంగా పెరిగిపోయి మెయింటెనెన్స్ మ్యాన్ పవర్ కన్నా కూడా మించి AI వల్ల ఖర్చు ఎక్కువ వస్తుందనే విషయం అర్థమైంది. అందువల్ల మ్యాన్ పవరే తక్కువ ధరలో దొరుకుతుంది, దానివల్లనే లాభాలు ఎక్కువ సాధించగలమేమో అని కంపెనీస్ ఆలోచనలో పడ్డాయి. రెండోది ఏమిటంటే మానవ సంబంధాలకు సంబంధించినటువంటి ఆత్మీయగాతి లేకపోతే దాంట్లో చూపించాల్సినటువంటి ఒక హ్యూమన్ స్కిల్స్ పూర్తిగా AI టూల్స్ ప్రదర్శించలేకపోతున్నాయి. అది ఒక యాంత్రిక పరంగా యంత్రం చేసే పని తప్ప మనుషులు చేసే పని కాదు. కానీ మనిషికి మనిషికి మధ్యలో ఉండేటువంటి ర్యాపో వేరుగా ఉంటుంది, మనిషికి మనిషికి మధ్య ఉండేటువంటి ఆత్మీయత వేరుగా ఉంటుంది, అనుబంధం వేరుగా ఉంటుంది. దాంట్లో చూపించాల్సిన స్కిల్స్ని సక్రమంగా చూపించకపోతే అది పూర్తిగా మరి సక్సెస్ఫుల్ అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ కూడా మరొక్కసారి ఆలోచనలో పడ్డాయి. ఈ జూలైలో అవి నిర్ణయించుకోబోతున్నాయి. పూర్తిగా AI టూల్స్ మీద ఆధారపడటమా, లేక పాక్షికంగా మాత్రమే AI టూల్స్ మీద ఆధారపడి మానవాళికి ఇంపార్టెన్స్ ఇచ్చి మ్యాన్ పవర్ను కూడా ప్రోత్సహించటమా అనేటువంటి దశలో ఆలోచిస్తున్నాయి. ఆ ఆలోచనలు ఈ జూలైలో అమలు చేయాలని కంపెనీస్ అన్నీ అనుకుంటున్నాయి. కాబట్టి ఈ జూలైలో మరి ఫ్రైడేస్ మనకు ఆనందంగా సంతోషంగా ఉండే వార్తలు తెలియజేస్తాయనే ఉద్దేశంతో ముఖ్యంగా భారతీయులందరూ ఎదురు చూస్తున్నారు. తమ లే ఆఫ్స్ ప్రకటించి తమ ఉద్యోగాలు పోతాయనే భయం నుంచి
తమ ఉద్యోగాలు శాశ్వతం అవుతాయి, భవిష్యత్తులో ఉద్యోగాలకు ఢోకా లేదనే వార్త కంపెనీస్ నుంచి వినొచ్చే అవకాశం ఉంటుందనే ఒక భావనలో, ఒక ఆలోచనలో, ఆ సంతృప్తి కోసం, ఆ సంతోషం కోసం ఎదురు చూస్తూ జూలైలో ప్రవేశించడం జరిగింది. ఏ క్షణంలో అయినా ఆ వార్త వింటామనే ఆనందంలో వాళ్ళు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఏఐ గురించి మరొక్కసారి ఆలోచించే తరుణం ఆసమైపోయింది. ఏఐ అనుకున్నట్టుగా మానవాళి కన్నా తక్కువైందే కాదు, దాన్ని పూర్తిగా అమలుపరచాలంటే మానవాళి మ్యాన్ పవర్ కన్నా కూడా చాలా ఎక్కువ రేటు పడుతుంది. రెండోది, అనుకున్న ఫలితాలు కూడా పూర్తిగా రావడం లేదు. ఎక్కడో హ్యూమన్ టచ్ లోపిస్తోంది. ఆ హ్యూమన్ టచ్ లోపించడం వల్ల పూర్తిగా విజయవంతంగా అనుకున్న పనిని నెరవేర్చడం అనేది జరగడం లేదనే విషయం కస్టమర్స్ దగ్గర నుంచి అసంతృప్తి వ్యక్తం చేయడం చాలా కంపెనీలు గమనించాయి. కాబట్టి మ్యాన్ పవర్ను పూర్తిగా తొలగించకుండా వీలైనంత ఎక్కువ మంది మ్యాన్ పవర్స్ను ఉంచుతూ ఏ టూల్స్ను కూడా ఆసరాగా తీసుకుని ఈ రెండింటి కాంబినేషన్తో మనం ముందుకు వెళ్ళినట్టయితే ఫలితాలు ఇంకా గొప్పగా ఉంటాయనే ఆలోచనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంపెనీలు వస్తున్నట్టుగా అనిపిస్తోంది. చూద్దాం ఈ జూలైలో ఏ ఫ్రైడే రోజున మనం ఏ రకమైన సంతోష వార్త మనం వింటామో చూస్తూ ఆ సంతోషకరమైన వార్త ముఖ్యంగా ఇండియన్స్కి ఒక గొప్ప శుభవార్త కావాలని మనం కోరుకుందాం.